దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన అనేటువంటి అంశమును గురించి ధ్యానిస్తూ ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ప్రార్థనను గురించినటువంటి విషయాలను తన శిష్యులకు అనేక సార్లు తెలియజేశాడు. మరి ఒలీవల కొండ మీద ఆయన ప్రసంగం చేస్తూ ప్రార్థన గురించినటువంటి కొన్ని సూచనలు, ప్రార్థన ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలను శిష్యులకు బోధించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 15 వచనాల్లో మనము ఆ విషయాలను చూస్తున్నాం. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 5 నుంచి చదువుకుంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయుము. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు దుష్టుని నుండి మమ్మను తప్పించుము. రాజ్యమును బలమును మహిమయు నీవయ్యున్నవి. ఆమేన్. హల్లెలూయా. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు మరి ప్రార్థనను తండ్రి అయిన దేవునికి చేయాలి అని చూపిస్తూ ఉన్నాడు. ప్రార్థన అనగా మరి తండ్రి అయిన దేవునితో నీవు నేను సంబంధం ఏర్పరచుకొనడమే. ప్రార్థన అనగా తండ్రి అయిన దేవుని సన్నిధానంలో యథార్థ హృదయముతో వేషధారుల వలె ఉండవద్దు. ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. నీ ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీ పరలోకపు తండ్రితో నీవు సంభాషించు, మాట్లాడు. మరి నీవు మాట్లాడినప్పుడు ఆయన నీ మాటలు వింటాడు, ఆయన నీతో మాట్లాడతాడు. మరి యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసాం. మరి నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. హల్లెలూయా. అది ప్రార్థన. దేవునితో మాట్లాడుట, దేవుని స్వరమును వినుట, దేవుని మాటలను వినుట. హల్లెలూయా. మరి ఎంతకాలమైంది నా సహోదరుడా, నా సహోదరి, నీవు మరి యాకోబు వలె ప్రార్థనలో దేవునితో పోరాడి ఎంతకాలమైంది? ప్రార్థనలో దేవునితో సంభాషిస్తూ దేవునితో పోరాడే అనుభవంలోనికి నీవు నడిపించబడినప్పుడే నీవు ప్రార్థిస్తే పరలోకపు ద్వారాలు తెరవబడతాయి. నీవు ప్రార్థిస్తే పాతాళపు ద్వారములు మూయబడతాయి. హల్లెలూయా. అలాంటి ప్రార్థన అనుభవంలోనికి నేను రావలసినటువంటి వారమై ఉన్నాము. నీవు ప్రార్థన చేయనప్పుడు పిల్లరా ఏకాంతముగా
నీ పరలోకమందున్న తండ్రికి నీవు కనబడలాగున, ఆయనకు మాత్రమే నీవు కనబడలాగున ప్రార్థన చేయాలి. ఇదిగో నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధించబడుతుంది, భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడుతుంది. అలాగూ విప్పబడాలి అంటే క్రీస్తు ప్రభుల వారిని నీవు ఎరిగి ఉండాలి, క్రీస్తు ప్రభుల వారిని నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది అయితే క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలగటానికి ఆయన అధికారం ఇచ్చాడు. అప్పుడు మాత్రమే నీవు నేను తండ్రి అబ్బా అని ప్రార్థన చేయగలం, మొరపెట్టగలం. ఇక రెండవ అంశం ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా నీవు నేను ప్రార్థన చేయలేము. ప్రార్థన మరి నీవు నేను చేసిన ప్రార్థన మరి అది దేవుని చిత్తానుసారమైనటువంటిది కాదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం గమనిస్తే, అటువలే ఆత్మయు అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. ప్రార్థన చేయడం మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు తానే మన పక్షమున విజ్ఞాపనము చేయించు ఉన్నాడు. హల్లెలూయా. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన అనగా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించున్నాడు. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను దేవుని సన్నిధిలో యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. Likewise, the Spirit also helpeth our infirmities, for we know not what we should pray for as we ought, but the Spirit itself maketh intercession for us with groanings which cannot be uttered. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడుగా ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రార్థనలో నడిపిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మరి తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని హృదయాన్ని ఎరిగినటువంటి వాడు గనుక మనము ఏ విధంగా ఆయన సన్నిధానంలో ప్రార్థించాలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే ప్రియులారా, మన జ్ఞానము ఏ పాటిది, మన మరి తెలివి ఏ పాటిది, మనము ఏ పాటి వారము దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనకు సాధ్యము కాదు. దేవుడు ఆయన అనంత జ్ఞాని అయి ఉన్నాడు. ఆయన సర్వజ్ఞాని. అవర్ గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిషియంట్. ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వశక్తిమంతుడు. మరి ఆయన జ్ఞానమును పరిశోధించుట మనకు అసాధ్యము. కాబట్టి హృదయములను పరిశోధించువాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుని యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలా అనగా దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మరి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. మరి ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. హల్లెలూయా. దేవుడే మనము తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యములోనికి మార్చబడటానికి మనలను పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్నటువంటి దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి
దేవుడు మనలను ప్రేమించి తన పిల్లలుగా మనలను చేర్చుకొనడానికి, తన పిల్లలుగా మనలను అంగీకరించడానికి తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడుగా పంపించాడు. ఆ క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన పాపములకు రావలసిన శిక్షను ఆయన భరించి మనలను పరిశుద్ధులుగా, పవిత్రులనుగా చేసి మరి దేవుని అబ్బా, తండ్రి అని పిలవడానికి మనకు అర్హతనిచ్చాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తూ మనము ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. మరి నీవు నేను పరలోకపు తండ్రిని, అబ్బా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని నీవు నేను ఆయన సన్నిధిలో ప్రవేశించాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి అంటే ఇదిగో ఆయన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామములోనే నీవు నేను ఆయన సన్నిధిలోనికి ప్రవేశించగలము. ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారానే నీవు నేను ఆ ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన జరిగించగలం. మరి దేవుడు అట్టి కృపను, అట్టి మనస్సును, అట్టి హృదయమును మనందరి జీవితంలో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన దేవా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే లెక్కలేని వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని మా రాజుగా, రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించి ఆ క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్త ప్రోక్షణలో మా హృదయాలను శుద్ధీకరించుకొని ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మకు ఆలయములుగా, నిలయములుగా మా హృదయాలను చేసుకొని దేవా మీ సన్నిధానంలో ప్రార్థించడానికి, పరలోకమందున్న మా తండ్రి, అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి, ప్రార్థించడానికి అయా మీ కృప, మీ సన్నిధి, మీ సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. తద్వారా అయా మీరు మాకు తెలియజేసేటటువంటి గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు అయ్యా మేము గ్రహించి మీ చిత్తానుసారముగా నడుచుకోవడానికి, మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చడానికి, ప్రభువా అనేకులకు మీ ప్రేమను ప్రకటించడానికి, మీ రక్షణను తెలియజేయడానికి మాకు మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయనా మా ప్రియుల కుటుంబాలన్నీ మీ సన్నిధానంలో ప్రార్థించే కుటుంబాలుగా, అయా మీ పరలోకపు ద్వారాలను తెరిచే కుటుంబాలుగా, అయా ఇదిగో పాతాళపు ద్వారాలను మూసివేసే కుటుంబాలుగా ప్రతిష్ఠ చేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను దర్శించండి ఆయన, మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత బిడ్డలను నింపండి. అయా అనారోగ్యంతో ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీరు దర్శించండి. అయ్యా మీ గాయపడిన హస్తం చేత బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం ఉన్న మా ప్రియ కుటుంబాలన్నిటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్ల చేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.